మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. వేసేసుకోండి. కూర అంటే పోపు అయింది కదా, ఇవ్వండి. కరివేపాకు వేసుకోండి, ఎల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, కాళ్ళు వేసేసుకోండి. సన్నగా తరిగిన తోటకూర కాళ్ళు వేసేసుకోండి. ఇలా 4 మూల తిప్పుకోండి, మూతెత్తుకోండి. కాస్త మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోండి, కావాలంటే కారం వేసుకోండి, కావాలంటే అల్లం కూడా వేసుకోండి, వేసుగుళ్ళు కూడా వేసుకోండి. నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి, బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. కాదు కదా, ఎక్కువ పట్టదు తోటకూరలకి. చిటికెడు ఉప్పు, లైట్గా పసుపు కూడా వేసుకోండి, కలిపేసుకోండి. వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోకండి. లైట్గా చింతపండు ఇలా వేసుకోండి, లైట్గా. ఇలా కలుపుకోండి. బెరముకేనా ఇలా శనగపిండి వేసుకోండి, కొంచెం బాగుంటుంది. కొంచెం కారం కూడా వేసుకోండి. తోటకూర కాడలతో కూర.